నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. మరి ఈరోజు 12వ అధ్యాయం భక్తి యోగంలోని 20 పుష్పిక అని చెప్పని అంటాం అనమాట. చివరిది ఆ చాప్టర్ మొత్తం అయిపోయాక పుష్పిక. ప్రతి చాప్టర్‌కి ఉంటది అట్లాగా పుష్పిక. కాకపోతే ఏ అధ్యాయం అయితే ఆ అధ్యాయం పేరు చెప్పుకుంటా వస్తామనమాట. ఇది పుష్పిక కంపల్సరీగా ఉంటది ప్రతి అధ్యాయానికి. ఇవాళ ఆ 20వ శ్లోకం అండ్ పుష్పికతో ఈ 12వ అధ్యాయం మనకి కంప్లీట్ అయిపోద్ది ఈ రోజుతో. మరి 20వ శ్లోకం చెప్పుకుందాం. ఏతు ధర్మ్యామృతమిదై యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. మొదటి చరణం చూద్దాం. ఏతు ధర్మ్య ఏ యత్వంపులు తు ధ ధ మహాప్రాణాక్షరం ధ స్ట్రెస్ ఇచ్చి పలకాలి. ధర్మ్యా మా ప్లస్ యా మ్యా ధర్మ్యా మృతమిదై దా తర్వాత అనుస్వర ఉచ్చారణ అక్కడ యా కింద పలుకుతాం. హా యా మృతమిదై కొంచెం ముక్కుతో పలికినట్టు పలకాలన్నమాట. ఏతు ధర్మ్యామృతమిదై యథోక్తం రెండో చరణం యథోక్తం పర్యుపాసతే యథోక్తం థలో మహాప్రాణాక్షరం రెండో థ అనమాట. యథోక్తం ఓతం పొల్లు తం తం తర్వాత అనుసరించరణ పొల్లు మా కింద పలుకుతాం. యథోక్తం పర్యుపా దీర్ఘాక్షరం స తే తాకేతం పొల్లు దీర్ఘం పలకాలి. పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే. మూడో చరణం చూద్దాం. శ్రద్ధధానా శ్రద్ధ దా కింద దావత్తు శ్రద్ధధానా ధా దీర్ఘాక్షరం మహాప్రాణాక్షరం నా దీర్ఘాక్షరం శ్రద్ధధానా మత్పరమా దీర్ఘాక్షరం మత్పరమా శ్రద్ధధానా మత్పరమా. నాలుగో చరణం. భక్తాస్తే తీవ భక్తాస్తే బా మా ప్రాణాక్షరం కా దీర్ఘం పలకాలి. క తావత్తు భక్తాస్తే తీవ మే ప్రియాః మే ప్రియాః అక్కడ విసర్గుచ్చరణ ఆ కింద పలుకుతాం అనమాట. పూర్తి శ్లోకం చెప్పుకుందాం. ఏతు ధర్మ్యామృతమిదై యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఇప్పుడు పుష్పిక చెప్పుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి ఓం తత్సదితి శ్రీ అని పలకాలి. శ్రీమద్ భ మహాప్రాణాక్షరం భ శ్రీమద్భగవద్గీతాసు అక్కడ దాకా స్పేస్ ఇచ్చి అక్కడ వరకు చదువుకోవాలన్నమాట. తర్వాత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అక్కడ వరకు మళ్ళా. యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్కడ అనుస్వరం మధ్యలో వచ్చింది కాబట్టి సాన్యాసిక హాఫ్ వా కింద పలుకుతాం అనమాట. కృష్ణార్జున సంవాదే అక్కడ కాపాలి మనం.
భక్తియోగో నామద్ భక్తియోగో భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. ఈ చాప్టర్ పేరు భక్తి యోగం. భక్తి యోగం ద్వాదశోధ్యాయం 12వ అధ్యాయం. భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. మరి చూశారు కదండి, భక్తి యోగం 12వ అధ్యాయం భక్తి యోగంలోని మరి మనం లాస్ట్ శ్లోక 20వ శ్లోక ప్లస్ పుష్పిక చెప్పుకున్నాం ఈరోజు. అండ్ ఈరోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మరి పిల్లలకి ఎన్ని శ్లోకాస్ వచ్చినాయి, 20 శ్లోకాస్లో కరెక్ట్గా చూడండి. 14 స్టార్ట్ చేస్తా 1 వీక్లో అయిపోయింది చాప్టర్. అంత చిన్న చాప్టర్ అనమాట. ఇదొకటి, ఇంకోటి 15th చాప్టర్ ఉంటాయి. ఈ 2 చాప్టర్స్ 20 శ్లోకాస్ ఉంటాయి. ఇంకా తర్వాత చాప్టర్స్ అన్నీ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి. అండ్ గ్రామర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం హార్డ్గా పలకాల్సి వస్తాయి అన్నమాట. స్ట్రెస్ ఇచ్చి పలకాల్సినవి అన్నీ అలా ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి. ఇప్పటి వరకు మరి పిల్లలకి ఎన్ని శ్లోకాస్ వచ్చినాయి, ఇవి చాలా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా పలకటం కూడా అసలు చాలా చేంజ్ వస్తుంది పిల్లలు. ఇవి కరెక్ట్గా పలికారు, చెప్పారు, ఈ అధ్యాయం వచ్చేసింది, అన్ని శ్లోకాలు 20 శ్లోకాస్ చక్కగా వచ్చేసినాయి అన్న వాళ్ళకి అసలు ఆ పిల్లల పలికే ప్రొనౌన్సియేషనే తీరు మారిపోద్ది అనమాట. మరి పిల్లలకి అన్నీ నేర్పిస్తారు జాగ్రత్తగా అని చెప్పని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.